చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ టోటల్ గా రన్ ఫెస్టివల్ అనే చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ 200+ రన్స్ స్కోర్ చేసినా కూడా ఆర్సీబీ ఎలా చేసిందో చూస్తే షాక్ అవుతారు. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది అండ్ నెక్స్ట్ ఎంఏ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది. సో వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే 2026 ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 201 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ అయితే కోల్పోయింది. బట్ ఆర్సీబీ మాత్రం మ్యాసివ్ రిప్లై అయితే ఇచ్చింది. జస్ట్ 15.4 అవర్స్ లోనే 201 రన్స్ ని చేస్ చేసి ఆర్సీబీ 6 వికెట్స్ తో ఫస్ట్ మ్యాచ్ లోనే డామినేషన్ విక్టరీ అయితే చూపించింది. ఇక ఈ మ్యాచ్ లో టాప్ పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ తరపు నుండి ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. బట్ ఆర్సీబీ తరపు నుండి కింగ్ విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ ఇద్దరు కూడా సూపర్ బ్యాటింగ్ తో మ్యాచ్ ని కంప్లీట్ గా డామినేట్ చేశారనమాట. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ హీరోస్ ఎవరంటే రొమారే షపార్ట్ రన్స్ ఎక్కువ ఇచ్చినా సరే 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ రియల్ గేమ్ చేంజర్ ఇక్కడ ఎవరంటే జాకబ్ డఫీ. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ని డిస్మిస్ చేసి మ్యాచ్ ఫ్లో ని టోటల్ గా మార్చేశాడు. ఇక ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే జాకబ్ డఫీ ఎర్లీగా వికెట్స్ తీసుకోవడం ప్లస్ ఫిల్ సాల్ట్ కూడా సూపర్ క్యాచెస్ తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ మూమెంటం మొత్తం కూడా అక్కడే బ్రేక్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే జాకబ్ డఫీ. సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ బిగ్ స్కోర్ చేసినా కూడా ఆర్సీబీ అగ్రెసివ్ బ్యాటింగ్ తో ఈజీగా చేజ్ అయితే కంప్లీట్ చేస్తుంది. సో మరి మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎంఐ వర్సెస్ కేకేఆర్. ఐపీఎల్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ రైవల్రీ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ముంబైలో వాంఖేడే స్టేడియంలో అయితే జరుగుతుంది. పిచ్ గురించి చెప్పాలంటే ఈ పిచ్ బ్యాలెన్స్డ్ గా అయితే ఉండొచ్చు. స్టార్టింగ్ లో ఫాస్ట్ బౌలింగ్ కి కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది, కానీ పిచ్ నలిగే కొద్దీ బ్యాటింగ్ కి ఈజీ అయితే అవుతుంది. సో 170 నుంచి 190 స్కోర్ కాంపిటేటివ్ గానే ఉండొచ్చు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్ విన్ అయింది, ప్లస్ కేకేఆర్ 5 మ్యాచెస్ విన్ అయింది. సో ఈ మ్యాచ్ కంప్లీట్లీ 50-50 అనమాట. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య కీ ప్లేయర్స్ యొక్క బ్యాటిల్స్ చూసుకుంటే రోహిత్ శర్మ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో 49 బాల్స్ ఫేస్ చేసి 48 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం వికెట్ కోల్పోయాడు అండ్ స్ట్రైక్ రేట్ కూడా అంత మంచిగా అయితే లేదు. ఇక నెక్స్ట్ కింటన్ డికాక్ వర్సెస్ వైభవ్ అరోరా. కింటన్ డికాక్ వైభవ్ అరోరా బౌలింగ్ లో 9 బాల్స్ ఫేస్ చేసి 13 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం వికెట్ కూడా కోల్పోయాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 144 అయితే ఉంది. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ సునీల్ నారాయణ్. సూర్యకుమార్ యాదవ్ సునీల్ నారాయణ్ బౌలింగ్ లో 73 బాల్స్ ఫేస్ చేసి 91 రన్స్ స్కోర్ చేశాడు, కానీ సునీల్ నారాయణ్ సూర్యకుమార్ యాదవ్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. సో చూడాలి మరి ఈసారి సునీల్ నారాయణ్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో అని. ఇక నెక్స్ట్ సునీల్ నారాయణ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. సునీల్ నారాయణ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో 10 బాల్స్ ఫేస్ చేసి 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు, అంతేకాకుండా 2 టైమ్స్ వికెట్ కూడా కోల్పోయాడు. సో స్ట్రైక్ రేట్ కూడా అంత మంచిగా అయితే లేదు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్ట్ కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ అజింక్య రహానే వర్సెస్ ట్రెంట్ బోల్ట్. అజింక్య రహానే ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ లో 40 బాల్స్ ఫేస్ చేసి 42 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు, 3 టైమ్స్ వికెట్ కూడా కోల్పోయాడు. సో ఇక్కడ ట్రెంట్ బోల్ట్ కొద్దిగా డామినేషన్ అయితే చూపించాడు. ఇక నెక్స్ట్ టీమ్ సైఫర్ట్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. టీమ్ సైఫర్ట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో 1 బాల్ మాత్రమే ఫేస్ చేశాడు, ఆ 1 బాల్ లోనే వికెట్ కోల్పోయాడు. సో ఇక్కడ హార్దిక్ పాండ్యా ఫుల్ డామినేషన్ అయితే చూపించాడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఇంట్రెస్ట్ కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. సో ఈ బ్యాటిల్స్ మాత్రం మ్యాచ్ ని డిసైడ్ అయితే చేయొచ్చు. ఇక నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ని చూద్దాం. ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంటనర్, నమన్ దీప్, శార్దుల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ లో అశ్విని కుమార్ లేదా మయాంక్ మార్కండే అయితే రావచ్చు. ఇక కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సునీల్ నారాయణ్, టీమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, అజింక్య రహానే, అంగ్రీష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, వైభవ్ అరోరా, కెమెరన్ గ్రీన్ లేదా బ్లెస్సింగ్ ముజర్బని అయితే రావచ్చు. ఇక నవదీప్ సైని అండ్ వరుణ్ చక్రవర్తి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ లో మనీష్ పాండే. సో ఇక్కడ ముంబై ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది.
బట్ కేకేఆర్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. సో మ్యాచ్ లాస్ట్ వరకు కూడా థ్రిల్లింగ్ గానే ఉంటుంది. సో మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.